కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. తుది ఆదేశాల వరకు కంచగచ్చిబౌలి భూముల్లో ఎటువంటి పనులను చేపట్టకూడదని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. తుది ఆదేశాల వరకు కంచగచ్చిబౌలి భూముల్లో ఎటువంటి పనులను చేపట్టకూడదని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కంచగచ్చిబౌలి భూముల విషయము సుప్రీంకోర్టుకు చేరడంతో కొత్త మలుపుకు దారితీసని చెప్పొచ్చు. గతం నుంచే వఠా ఫౌండేషన్ హైకోర్టుకు చేరడం, ఆ తర్వాత సుప్రీంకోర్టులో కొందరు సవాల్ వేయడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఇక్కడ ఏదైతే ఆ యూనివర్సిటీ భూముల్లో ఉన్న పచ్చదనాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ప్రజా ప్రయోజనాలకు, దీర్ఘకాలిక ప్రయోజనాలను గాలికి వదిలేస్తుంది అన్న ఆరోపణలతో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఈ రకంగా స్పందించడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ పనులు చేపట్టద్దు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించినట్టు మనకు తెలుస్తా ఉంది. మొత్తమే మరోవైపు కేటీఆర్ కూడా ఈ రోజు ఈ ఎస్టీ భూములపై మీడియా ముఖంగా స్పందించడం జరిగింది. దాన్ని పరిరక్షణ కోసం విద్యార్థులు పోరాడుతున్న తీరు చాలా స్ఫూర్తివంతంగా ఉందని వాళ్ళకు ఖచ్చితంగా మద్దతు ఇస్తాము. అది ఒక మంచి కాజ్ మీద విద్యార్థులు కొట్లాడుతున్నారు. కాబట్టి ఇది భవిష్యత్ తరాల ఆస్తిగా దీన్ని గుర్తించాలి ప్రభుత్వాలే. కానీ ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు తప్ప ఆయన ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా తన బాధ్యత దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను ఆయనను పక్కకు పెడుతున్నారు అని కూడా ఘాటుగా విమర్శించడం జరిగింది. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు కూడా చెప్పండి. దాంతో పాటు ఇక్కడ మరొక సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. మేము మరో 3 ఏళ్లలో అధికారంలోకి వస్తాము కాబట్టి ఆ భూములను వెనక్కి తీసుకొని మేము అధికారంలోకి రాగానే అక్కడ ఒక ఎకో పార్క్ చేస్తాము. ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులకు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అందరికీ అది ఉపయుక్తంగా అంటే సదుపాయం దాన్ని తీర్చిదిద్దుతాం, అందుబాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ భూమిని కొనుగోలు చేయొద్దు అని కూడా హెచ్చరించడం జరిగింది. ఎవరు రాకూడదు, మేము ముందుగానే చెప్తున్నాము, మేము అధికారికంలోకి వచ్చాక మమ్మల్ని మాత్రం తప్పుపట్టే పరిస్థితి ఉండదు, మేము చెప్తున్నాము అని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మనకు తాజాగా ఇప్పటికే బీజేపీ, ఇతర పార్టీలు కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ తో సహా అన్ని పార్టీలు అక్కడ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తూ వచ్చాయి. ఇది సుప్రీంకోర్టు చేరడంతో న్యాయ పోరాటం వైపు ఈ విద్యార్థుల పోరాటం అటు న్యాయస్థానం చేరుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే కొందరు విద్యార్థులు మానవ వనరుల శాఖ మంత్రి, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. అలాగే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి నాయకత్వంలో కూడా కలవడం జరిగింది. అలాగే పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా కలవడం జరిగింది. కాబట్టి మొత్తం మీద ఇది రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లడంతో పాటు మరోవైపు న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చేరడం అనేది ఈ పోరాటం యొక్క, ఈ అంశం యొక్క తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న పరిస్థితి. కానీ మంత్రులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం
తన వాదనను నెగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంటా వస్తుంది. మొన్న డాక్యుమెంట్లను విడుదల చేయడంతో పాటు తర్వాత మంత్రుల మీడియా సమావేశం కావచ్చు, అలాగే ఎంపీలు కూడా స్పందించడము, దీని మీద ఇతర నాయకులు కూడా స్పందిస్తూ తమ వాదనను వెలుగుస్తున్న పరిస్థితి ఇక్కడ మనకేదో కనబడతా ఉంది. కాబట్టి చూసినట్లయితే విద్యార్థులకు అన్ని వైపుల నుంచి అయితే సానుకూలత, ఒక సానుభూతి అయితే వాళ్ళ పోరాటానికి వస్తున్న పరిస్థితి. దీన్ని ఈ పరిణామాలను చూసైనా ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, లేదంటే అదే మొండిగా ముందుకు పోతుందా అని ప్రస్తుతం చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తమ వాదన ఏ విధంగా సమర్థించుకోబోతుంది, ఈ అంశాలను సుప్రీంకోర్టు ముందు పెట్టబోతుంది అనేది ఒక ఆసక్తికరమైన పరిస్థితి అయితే ఉంది. సాయి సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.